రవితేజ నటిస్తున్న క్రేజీ చిత్రం 'మాస్ చాదర'. తన ప్రతిష్టాత్మక 75వ సినిమాకి రచయిత, దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. తుపాకీ పట్టుకొని నడిచి వస్తున్న రవితేజ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ మాస్ మహారాజా అభిమానులతో పాటు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 'మాస్ చాదర' చిత్రం మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. 'మాస్ చాదర' అన్న టైటిల్కి తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. మాస్ మహారాజా రవితేజ అంటేనే వినోదానికి, మాస్ సినిమాలకు పెట్టింది పేరు. ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన సాంగ్స్ రెడీ చేసినట్టు సమాచారం. త్వరలోనే మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. త్వరలోనే ఫస్ట్ సాంగ్ అప్డేట్ రానుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. రీసెంట్గా రవితేజ చేతికి సర్జరీ జరిగింది. దీంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న ఆయన ఇప్పుడు తిరిగి మాస్ జాతర షూటింగ్లో జాయిన్ అయ్యాడు. యూరోప్లోని నార్వే ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మంచులో ఈ చిత్రానికి సంబంధించిన సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఇకపై ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని రవితేజ ఫిక్స్ అయ్యాడట. దీంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే కూడా త్వరగా తెరకెక్కుతుందని చిత్ర వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల మరోసారి రవితేజ సరసన రొమాన్స్ చేయబోతుంది. ఇక ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్ ఆకట్టుకుంది. అందులో రవితేజ టపాసుల వెలుగుల నడుమ తుపాకీతో నడిచొస్తూ మాస్ లుక్లో ఆసక్తికరంగా కనిపించారు. ఇది అసలు సిసలైన మాస్ మహారాజా సినిమా. అభిమానులు, ప్రేక్షకులకు విందు భోజనంలా ఉంటుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. ధమాకా తర్వాత రవితేజకు సరైన హిట్ లేదు కాబట్టి ఆయన ఫ్యాన్స్ కూడా మాస్ చాదర సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారు. లక్కీ హీరోయిన్ శ్రీలీల ఉండడం, భీమ్స్ సంగీతం, మరోసారి రవితేజ మాస్ పోలీస్గా చేస్తూ ఉండడంతో మాస్ చాదర సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.